హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని నిర్మిస్తున్న ప్రాజెక్టు భక్త కన్నప్ప సార్. సో ఆ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. ప్రభాస్ గారు కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది సార్. అందుకు సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే మామూలుగా మనం చూసుకుంటే మంచు వారి సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా అన్న అభిప్రాయం చాలా ఉంది. సన్ ఆఫ్ ఇండియాతో మనకు ప్రూవ్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా మంచు వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి టీజర్ మీకు ఎలా అనిపించింది? హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్స్ టీజర్ పైన? టీజర్ చూశానండి. ఏదో టీజర్ అంటే ఏమిటి, అన్ని అద్భుతాలే ఒక కూర్చి చూపిస్తారు, జనాలు బాగా సంభ్రమాచార్యాలకి లోనయ్యేలాగా, అంతే కదా. అందులో ఉన్న మాస్టర్ పీసెస్ అన్నీ కలగలుపు టీజర్ అంటే అవి బాగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే భక్త కన్నప్ప అనే సినిమాని కృష్ణరాజు ప్రభాస్ చేద్దామని చాలా ఆశపడ్డాడు, కానీ విరమించుకున్నారు. ఎందుకో తెలుసా మీకు? భక్త కన్నప్ప సినిమా తీయడం రిస్క్. ఆ రోజుల్లో బాపు గారు, రమణ గారు అంతటి ఉద్దండులు గనక దానికి అందమైన స్క్రీన్ ప్లే, అలాగే విఎస్ఆర్ స్వామి లాంటి వ్యక్తి అందమైన ఫోటోగ్రఫీ. అప్పుడు కృష్ణరాజు మంచి యూత్లో ఉన్నాడు, తగ్గట్టుగా వాణిశ్రీ ఉంది. ఇవన్నీ కలిసి వచ్చాయి అక్కడ ఏ సినిమాకి, భక్తి కన్నప్పకి. ఇక్కడ మరి ఈయనకు ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. ఇది మంచు విష్ణుకున్న అప్పటికి కృష్ణరాజుకి మంచి సినిమాలు తీశాడు. మన ఊరు పాండవులు చాలదండి, కృష్ణవేణి చాలదట్టండి, ఇది దాని పేరు కటకటాల రుద్రి చాలదు. అంటే స్టార్డమ్ ఉన్న హీరో జనంలో ఆల్మోస్ట్ వాళ్ళు 3/4 ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణరాజు మాట. కృష్ణరాజు ఉంటే బాగుంటుంది, సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటుండగా బాపు రమణలు పెట్టుకొని దగ్గరుండి మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరు తీయండి అన్నారు. దీనికి బుట్టాయిగూడెంలో కరగటం కృష్ణమూర్తి దొరగారని, ఆ దొరగారి గురించి చెప్పాలంటే కృష్ణరాజుకి మంచి స్నేహితుడు. తర్వాత కనుచూపు మేరలో ఉన్న వందల వేల ఎకరాలన్నీ ఆయనే. అయితే ఈ యూనిట్ అంతటికి కూడా మీరు ఎన్నాళ్ళు షూటింగ్ చేసుకున్నా మాకున్న వాహనాలు ఏవో మీకు ఇస్తాం, భోజనాల గురించి మీరు చూడొద్దు. కృష్ణరాజు భోజన ప్రియుడు, మీకు ఏది ఇష్టమైతే ఆ భోజనాలతో సాటిస్ఫై చేస్తామని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టి సినిమాని సూపర్ హిట్ చేశారన్నమాట. అదొక పెద్ద పిక్నిక్ లాగా అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పుడు బుట్టాయిగూడెంలో ఐఎల్టీడీ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడిని. ఐఎల్టీడీ అంటే ఇండియన్ డీప్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ, బుట్టాయిగూడెంలోనే. అక్కడే కరాట కృష్ణమూర్తి దొరికారు, అక్కడే షూటింగు, అక్కడే మాకు సీజన్ వర్క్ కదా. అది మా సీజన్ వర్క్లో సాయంత్రం 4 అయితే అయిపోతుంది టైము. ఇంకా అక్కడి నుంచి షూటింగ్కి అడిగాయి. అది అడగదా, అటవీ ప్రాంతం కదా, ఎవరు జనాలు ఉండరు. 7 గంటలకు మొత్తం అంతా బంద్ భోంచేసి అలాగ ఉంటుందన్నమాట. పాములు తిరుగుతుంటాయి, కేకరాన్ని అందరూ కలిసి 2000 మంది ఉంటాయి జనాలు. అంటే ఆ టైంలో షూటింగ్ జరుగుతుండేది. వెళ్ళేవారు, చాలా ఎంజాయ్ చేశాం. అక్కడ ట్రీట్మెంట్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా ఉండేవి, బాగా ఎంజాయ్ చేశాం అన్నమాట. అక్కడ ఆర్ఏ నాయక్ అని ఒక డాక్టర్ ఉండేవాడు, ఆయనతో వెళ్ళేవాడిని, బాగా డిగ్నిటరీగా చూసేవారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, హుషారుగా ఒకరితో ఒకరు పోటీగా చేసినటువంటి చిత్రం గనక జనం కూడా అసలు ఆశ్చర్యపోయారు. ఏమిటి కింద కీచురాళ్ళు, పైన ఏమో తెల్లటి స్వచ్ఛమైన నీరు పారుతుంటుంది, వెన్నెలాగే ఉంది. ఎన్ని ఏళ్ళలో సందమామ అనే పాట మాట. అంత బాగా వీళ్ళు చేస్తారా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ కథకి స్క్రీన్ ప్లే బాగుంటుంది, అంటే లైఫ్ ఇస్తుంది అన్నమాట. మరి చూడాలి, చెప్పలేము మనం. నాకు ఎందుకో మంచు విష్ణు గారిలో కొంచెం తొందరపాటు కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళందరినీ పెట్టుకోవడం అవసరమా? ఒక ఉన్న సినిమాని బాగా తీసుకుంటే అన్ని భాషల్లో వాళ్ళే చేసుకుంటారు కదా, ఆ మూల పదార్థం బాగుంటే చేస్తారు కదా. అక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ శివరాజ్, మన రాజ్కుమార్ కొడుకున్నాడు, మోహన్ లాల్ ఎవరు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్
అదేనమ్మా, అక్షయ్ కుమార్ ఉన్నాడు, నయనతార ఉన్నది, ఏంటి పెద్ద భారీ ఎత్తున అంతా పెట్టేసుకున్నాడు అన్నమాట. దీనికి తగ్గట్టుగా కథ ఉంటే బాగానే ఉంటుంది. తొందరపాటే ఉంటే మాత్రం ఇది ఇంత డబ్బు పెట్టి సినిమా తీస్తూ అదే సినిమా దొరికిందా? మీకు భక్త కన్నప్పే తీయాలని ఉందా? నిజంగా ఇది భక్త కన్నప్ప చిత్రమేనా, లేకపోతే భక్త కన్నప్ప ఆ సినిమాలో ఒక పార్ట్ అన్నది నా సందేహం. ప్యూర్ భక్త కన్నప్ప చిత్రం వేరు, కానీ భక్త కన్నప్పకి సంబంధించినటువంటి ఇంకేదైనా స్టోరీ అయితే, కొత్త స్టోరీ అయితే అది చూడాలి, చూసిందని చెప్పాలి. అప్పుడు ఉన్న వాటిల్లో బాగా ప్రధానంగా సత్యం మ్యూజిక్ సత్యమును మన ఎవరు గంజరీదేవి మొగుడు ఆదినారాయణరావు కూడా చేశారు అనుకుంటాను. సత్యం మొత్తం మ్యూజిక్ ఇచ్చాడు అన్నమాట. అదొకటి హైలైట్. భక్త కన్నప్పలో ఆ శివ శివ శంకర్ అన్న, ఎన్నిఏలో అన్న, ఏ పాటకి ఆ పాటే పెద్ద సూపర్ హిట్. మరి ఇద్దరు, కృష్ణరాజు అయితే ఆయన కన్నప్ప పాత్ర పోషించుకోవడం కోసమే పుట్టినట్టుగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్, ఆ శివుడు ఏడుస్తుండగా కృష్ణరాజు కూడా కళ్ళు పెరికి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా హత్తుకున్నాయన్నమాట. మరి ఈ సన్నివేశాలు ఏమిటో తెలియదు. ఈ డైరెక్టర్ ఎంతవరకు న్యాయం చేస్తాడో అన్నది మనం వేచి చూడవలసిందే. కానీ టీజర్ బాగుంది, టీజర్లాగే సినిమా కూడా ఉంటే బాగుంటుంది. అదేమిటిది శుభమా అంటూ మీరు ఇలా డిసప్పాయింట్ చేస్తే, డిసప్పాయింట్మెంట్ కాదు నా ఆలోచన. ఎందుకంటే కథ కథలాగా ఉండాలి. కథకి చెలవులు పలవులు అన్నీ చూసుకుంటే ఏమవుద్దంటే డిస్టర్బ్ అవుతాం. ఎక్కడో మనం అది చెప్పే విషయంలో డిస్టర్బ్ అవుతాం, ప్రేక్షకులు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఎవరో అక్షయ్ కుమార్ అన్నది కదా ఆయన. మంజునాథ సినిమా నువ్వు ఎప్పుడైనా గమనించావా? మంజునాథ్ సినిమాలో డిసప్పాయింట్ అవ్వడానికి కారణం రాఘవేంద్రరావు లాంటి వాడు ఉండి కూడా, అర్జున్ కూడా కాదు, ఒక సౌందర్యాన్ని పెట్టుకొని, అర్జున్ కన్నడ ఆర్టిస్టు ఆయన్ని పెట్టుకొని, ఆయన తెలుగులో కూడా ఆయన సినిమాలు ఉన్నాయనుకోండి, మిగతా వాళ్ళందరూ కన్నడమే. ఆయన కన్నడలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే ఈ ఉద్దేశం అంటే తెలుగులో సూపర్ హిట్, కన్నడంలో సూపర్ హిట్ అనుకున్నారన్నమాట. ఆ లొకేషన్స్ ఇవన్నీ ఎందుకు బెడుసుకుంటాయి. అలాగే అక్కడ శివుడు క్యారెక్టర్ చేసిన చిరంజీవి కూడా ఆ నాగుపాము కాకుండా ఎత్తడి నాగుపాము పెట్టుకునేసరికి ఆ లైఫ్ లేదు. పూర్వం శోభన్ బాబు, నాగభూషణం వీళ్ళందరూ ఉన్నప్పుడు నిజంగా పాము నోరు కుట్టేసి మెడలో పెట్టేవారు అన్నమాట. అంటే స్వచ్ఛమైన పాముతో ఉన్న ఈశ్వరుని చూసి చాలా వస్తుందన్నమాట. అంత రియాలిటీ ఉండేది. మరి ఈయనలో ఎంత రియాలిటీ ఉంటుందో మనం చెప్పలేము. ఓకే, అది అందుకు డెఫినెట్గా ఆయన సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. అది కన్నప్ప సినిమా దాన్ని కనీసం మరపించకపోయినా తలపింపజేసేలాగా ఉంటుందని మనం కోరుకుందాం. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ ఆయనకు ఒక ప్రమాదం ఉందండి. వైసీపీ నుంచి 3 మాట్లాడుతున్నారండి జనసేన పార్టీలో. ఉన్నవాళ్ళు 10 మందిలో 3 పోతే ఇంకో 4 రావడానికి సిద్ధంగా ఉన్నారండి తెలుగుదేశంలోకి. అంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదో అడుగుతారు, దానికి వాళ్ళ మధ్య ఏదో సంప్రదాయాలు జరుగుతాయి. అయితే 4, 3, 7 వచ్చేస్తే ఇంకెంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4లో ఈయన రాడు అసెంబ్లీకి. ఎందుకంటే ఒక 151 మందిని వెంటేసుకొని వచ్చేవాడు, లింగు అంటూ ఎక్కడో ఉంటే ఆయనకి ఏదో లాస్ట్ బెంచ్లో ఇస్తారు. అంత అవమానం జగన్మోహన్ రెడ్డి భరిస్తారని నేను అనుకో.